హరే కృష్ణ అందరికి. మా ఇంటికి వచ్చే గోమాతల్ని మేము ఎలాగా చూస్తామో చూడండి. అందులో ఏకాదశి ఇంకా స్పిరిచువల్ లైఫ్ లో మనం ఇంక్రీజ్ కావాలంటే గోమాత కూడా ఖచ్చితంగా కావాలి మనకి. లక్ష్మి, పెద్ద లక్ష్మి, కనుక్కునేసింది లక్ష్మి. బాగుంది కదా బొట్టు లక్ష్మి, నీకు నచ్చిందా? హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ బొట్టు కృష్ణ హరే కృష్ణ కృష్ణ. ఏకాదశి రోజు ధాన్యాలు తినకూడదు కదా, ధాన్యాలలో పాపం ఉంటుంది, అందుకని సబ్బియ్యం పాయసం చేసుకుంటున్నాం. ఇంకా దేవుడికి కూడా ఆఫ్టర్నూన్ భోగా పెట్టేశాను. ఇంకా తర్వాత ఇంకా తీసుకునేసి ఆ ప్రసాదం ఇంకా మేము బయట ఉన్న దాంట్లో కలిపేసి ఇంకా నేను కూడా తినేసి ఇంక లాగిన్ అవ్వాలి. 11:30 కల్లా లాగిన్ అవ్వాలి. ఈవినింగ్ దేవుని గడప టెంపుల్కి వెళ్తున్నా ఒక వ్యక్తిని కలవడానికి. ఇంటి దగ్గర 2 ఉడతలు ఉన్నాయి, రోజు వస్తూ ఉంటాయి. ఇంకా వాటికి కూడా ఫుడ్ పెట్టాము. మార్నింగ్ అయితే అమ్మ ఖర్జూరం పెట్టింది. ఒక 3 రోజుల ముందు అయితే మా నాన్న పనసకాయ తెచ్చాడు. దాంట్లో ఇత్తనాలకు ఏమన్నా వేస్తే కొంచెం మొలక వస్తే దాన్ని నాటుదాం అనుకుంటున్నాను. దీని గురించి మళ్ళీ అప్డేట్ ఇస్తాలే నెక్స్ట్ వీడియోస్లలో. చెట్ల దగ్గర ఏమైనా కలుపు తీసేటప్పుడు ఈ చిన్నది ఏమైనా వచ్చేసిందేమో బై మిస్టేక్, అందుకనే ఇంకా అది అక్కడ కనిపించేసింటే తెచ్చేసి నేను ఈ చిన్న కుండల్లో మా ఇంట్లో ఉంటే దాంట్లో నాటుతున్నాను కలమంద అని. ఇంతమందికి తెలుసు కలమంద ఎయిర్ ప్లాంట్ అని చెప్పేసి. మీరు వాటర్ లేకపోయినా కూడా మనం ఇంటికి గుమ్మం దగ్గర కడతారు కదా, అది మనం ఎక్కడైనా వాటర్ ఉండేటిది అది అబ్జర్వ్ చేసుకొని బతకగలదు అనమాట. కొంచెం ముందు సబ్బియ్య పాయసం తిన్నాను కదా, ఇంకా తర్వాత కొంచెం వాటర్ తీసేసుకొని లాగిన్ అయిపోయాను. టెంపుల్ కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో పెడతా.